మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్న మనం పితృదేవతలు పూజలు ప్రభావాలు అన్న విషయాన్ని తెలుసుకున్న పితృగణాలని ఏ విధంగా మనం పూజిస్తే మనకి శుభం చేకూరుతుంది అన్నది తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత మనకి ఈరోజు దాంట్లో కౌశిక పుత్ర చరిత్ర ఉగ్ర ఆయుధ సంహారం అంటూ చెప్పబోతున్నారు మహర్షి. మనం దాని గురించి తెలుసుకుందాం. అలాగే అప్పుడు ఆ కథలో ఏం చెప్తున్నారంటే మరీచ మహర్షి పుత్రులు అగ్నిశత్తులు, వీరు వేరొక గణం పితృదేవతలు. వీరిని కూడా దేవతలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ గణం పితృదేవతలు దివ్యలోకం సోమమయంలో నివసిస్తున్నారు. వారి మానస పుత్రిక అచ్చోద. ఈ అచ్చోద సరస్సు ఈమె పేరుని ఏర్పడింది అంటూ చెప్పారన్నమాట. ఒకనాడు తన పితరులు ఎవరూ కనిపించకపోవడంతో ఈ అచ్చోద ఆందోళన చెందిందిట. వారిని వెతుకుతూ ఆకాశంలో అప్సరస అర్ధికతో సహా ఉపరిచర వసువు విహరించడం చూసింది ఈవిడ. అతని వైభవానికి విస్తుపోయింది. ఏ తపస్సు చేసి ఉపరిచర వసువు కుమార్తె కాగలను నేను అనుకుందిట. అచ్చోద అలా అనుకున్న మరుక్షణంలో ఆమెలో యోగశక్తి అంతా నశించింది. అధోముకురాలే ఆవిడ కిందకి పడిపోసాగింది. పడిపోతూ పితృదేవతలను చూసిందప్పుడు తండ్రులారా ఆదుకోండి, రక్షించండి అంటూ వేడుకుందిట. తండ్రులు ఆదుకున్నారు ఆవిడ్ని. ఆవిడ పతనాన్ని నిరోధించారు. సంతోషించింది అచ్చోద. నమస్కరించి వారి ముందు నిలిచింది. యోగశక్తితోటి ఆవిడ భవిష్యత్తును తెలుసుకున్నారు పితృదేవతలు. ఆమెకి నెమ్మదిగా వివరించారు. తల్లి, దేవదానవ మనుష్య లోకాల్లో ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించక తప్పదమ్మా. నువ్వు ఉపరిచర వసువును తండ్రిగా కోరుకున్నావు. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. అయితే 28వ ద్వాపర యుగంలో అద్రిక మత్స్యరూపం ధరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. నువ్వు ఆవిడకి జన్మిస్తావు.
పెరిగి పెద్దదానివై పరాశర తపోనిధిని కూడి ఓ కుమారుణ్ణి కూడా కంటావు. ఆ కుమారుడే వేదరాశిని 4 విధాలుగా విభజిస్తాడు. ఆ తర్వాత మహాభిషుడు అనే రాజు శంతనుడుగా అవతరిస్తాడు. అతని పరంగా నువ్వు చిత్రాంగద, విచిత్రవీరులనే 2 కుమారులను కంటావు. 3 బిడ్డలకు తల్లివైన నీ కన్యత్వానికి ఎలాంటి లోపము కలగదు అంటూ చెప్పారు. తండ్రులు చెప్పినట్టుగానే అచ్చోద కొంతకాలానికి భూమిపైన జన్మించిందనమాట. విభ్రాజములు అనే పేరు గల తేజోమయ కాలంలో బర్హిషదులు అన్న పితృదేవతలు నివసిస్తున్నారు. వారు పులస్త్య మహర్షి కుమారులన్నమాట, మహాధర్మకోవిదులు. వారిని యక్షరక్షోగంధర్వులు పూజిస్తుంటారు. ఆ బర్హిషదులు మానసపుత్రిక పీవరి. ఈవిడ సుఖమహర్షిని వివాహం చేసుకుని కృష్ణుడు, గౌరుడు, ప్రభుడు, శంభుడు, ఋతుడు, జయుడు, భూరి అని 7 కుమారుల్ని, కీర్తిమతి అని ఒక కుమార్తెను కంది. ఆ కీర్తిమతి అనూహుడు అన్న రాజుని వివాహం చేసుకుని బ్రహ్మదత్తుణ్ణి కంటుందన్నమాట. ఇంతవరకు నీకు పితృదేవతలు, వైరాజులు, అగ్నిశత్వులు, బర్హిషదులు అంటూ వివరించి చెప్పాను కదా. వీరంతా రూపవిహీనులయ్యా. ఇప్పుడు నీకు రూపసహిత పితృదేవతల గురించి చెప్తాను విను అన్నారు సనత్కుమారుడు. ఇవన్నీ ఎవరికి చెప్తున్నారు? మార్కండేయుడు మహామునికి చెప్తున్నాను అనమాట. ఆయన కూడాను అంత వినమ్రతగా చేతులు జోడించి నమస్కరించి ఆయన ముందు కూర్చుని వింటున్నారు. జ్యోతిర్భావాలు అన్న పేరుతోటి కొన్ని స్వర్లోకాలున్నాయ్యా. అక్కడ వశిష్ఠ కుమారులు, పూరులు అని పితరులు నివసిస్తున్నారు. బ్రాహ్మణులకు వారు పూజనీయులు. గోవా వారి మానసపుత్రిక. శుక్రుని ఇల్లాలై అతని వంశాన్ని వృద్ధి చేసింది. మరీచ గర్భాలు అనే పుణ్యలోకాల్లో అంగిరస కుమారులు భాస్వరులు అన్న పేరిట పితృదేవతలే నివసిస్తున్నారు. వారి ఐశ్వర్యానికి అంతులేదు. క్షత్రియులు ఎక్కువగా వారిని ఆరాధిస్తారు. వారి మానసపుత్రిక యశోద. ఆమె విశ్వమహత్తుకు భార్య అయి దిలీపుణ్ణి కంది. పులహని కుమారుడు కర్దమునికి వసువులన్న పితరులు జన్మించారన్నమాట. వారంతా కామదములనే లోకాల్లో నివసిస్తారు. వారిని వైశ్యులు అర్చిస్తున్నారు. వారి మానసిక పుత్రిక వైధాత్రి. ఆవిడ నహుషుని భార్య అయి యయాతని కంది. ఇక సుకలులు ఉన్న పితృదేవతలు శూద్రులకు పూజనీయులు. మానసాలన్న లోకాల్లో వారు నివసిస్తుంటారు. వారి మానసిక పుత్రిక రేవానది పురుకుస్సుని భార్య అన్నమాట ఆవిడ. అన్ని యుగాల్లోనూ పితృదేవత ఆరాధన పరమ ప్రశస్తం. దేవుని కన్నా పితృదేవత ఆరాధన మిక్కిలి గొప్పది. సుత సంపత్తి, సౌభాగ్యము, జయము, ఆయుర్దాయము, సుఖము, క్షేమము, స్మృతి, విద్య, వినయము, వైరాగ్యము, మృత్యు విజయము, విముక్తి మొదలైన శుభ ఫలితాలకు పితృదేవతలను ఆరాధిస్తేనే లభ్యమవుతాయని చెప్పారు. స్వర్గం కోరి పితరులను అర్చించే పుణ్యాత్ములు ఇహసుఖాలన్నింటినీ అనుభవించి అంత్యకాలంలో మణిమాణిక్యాలతోటి నిర్మితమైన విమానాల్లో ఊర్ధ్వలోకాలు చేరుకుంటారు అన్నారు. అక్కడ అనేక భోగాలు అనుభవిస్తారు. పాడ్యం నాడు పితరులను పూజిస్తే సువర్ణం లభిస్తుంది, విదయి నాడు పూజిస్తే పశు సంపద చేకూరుస్తుంది అంటూ ఆయా తిథుల్లో పితరులను పూజిస్తే ఏ ఏ లాభాలు కలుగుతాయో సనత్కుమారుడు వివరించారనమాట. మూర్తిరహితులు, మూర్తి సహితులు అయిన 7 గణాల పితృదేవతలు ఇంద్రాది దేవతలందరి ఆరాధ్యులు. ఆ ప్రశస్తి 7 దేవుల్లో సువర్చి అనే పేరుతోటి ప్రసిద్ధమైంది. ఇదంతా బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. పితృదేవతలంటే నీకెంతో శ్రద్ధాభక్తులు ఉన్నాయని గ్రహించాను, అందుకే నీకు ఇదంతా చెప్పాను. పైగా నేనంటే నీకు విపరీతమైన భక్తి శ్రద్ధలున్నాయి. అందువల్ల నీకు ఇప్పుడు దివ్య దృష్టి కూడా ప్రసాదించాను. దీని ప్రభావంతో నువ్వు సిద్ధమూర్తులైన పితరులందరినీ ప్రత్యక్షంగా చూడగలవు అన్నారు సనత్కుమారుడు. ఆ తర్వాత ఆయన ఇంకా ఏం చెప్పారంటే, మార్కండేయముని ప్రాచీన యుగంలో భరద్వాజుని కుమారులు 7 పరమోత్తమ ధర్మాన్ని చిరకాలం నిర్వర్తించారు. విధి వక్రించి వారికి దుశ్చరిత్ర పాతిథ్యం సంప్రదించింది. దానివల్ల ఎంతకాలం తపస్సు ఆచరించినా వారికి ఫలితం లభించలేదు. దాంతో తీవ్ర నైరాస్యంతో వాళ్ళంతా మరణించారు. పూర్వజన్మ భాగ్యం వల్ల స్వర్గలోకానైతే చేరుకున్నారు. చేసిన సుకృతాల ఫలితంగా అక్కడ సుఖాలు అనుభవించి ఇప్పుడు భూలోకంలో కౌశికుడు అనే మునిపుత్రులుగా జన్మించారు అంటూ ముగించారు సనత్కుమారుడు. ఆ తర్వాత ఆయన వెంటనే అదృశ్యమైపోయాడు. దేవమునితోటి మాట్లాడుతుంటే ఈ లోకంలో 18 సంవత్సరాల కాలం ఒక రోజులా గడిచిపోయింది.
ఆ సమయంలో ఆకలి, దప్పిక, అలసట, నిద్ర ఇలాంటివి ఏవి కూడాను కనబడలేదు. పైగా ఆ ముని కరుణా కటాక్షం వల్ల దివ్య దృష్టితో పాటు పరిపూర్ణ విజ్ఞానాన్ని కూడాను నేను సునాయాసంగా అందుకున్నానయ్యా. ఆ దివ్య దృష్టితోనే కురుక్షేత్రంలో నివసిస్తున్న కౌశిక పుత్రుల్ని నేను చూడగలిగాను. వారిలో 7వ వాడు సుకుని కుమార్తె కీర్తిమతి అనూహులకి బ్రహ్మదత్తుడుగా జన్మించాడు. ఆ బ్రహ్మదత్తుడే కాంపిల్యపురాన్ని పరిపాలించి మహోత్కృష్టమైన యోగసిద్ధిని పొందాడు అంటూ ముగించాడు ఈ మార్కండేయుడు. తనకు మార్కండేయుడు చెప్పిందంతా ఈ ధర్మరాజుకి భీష్ముడు చెప్పి సత్తీరాడనమాట. భీష్ముడు చెప్పిందంతా విని ఆశ్చర్యానందాలతోటి చేతులు జోడించాడు ధర్మరాజు. భీష్ముడికి నమస్కరించి ఇలా అడిగాడు, మహానుభావ, అనూహుడు ఏ వంశంలో ఏ కాలంలో జన్మించాడు? కౌశికుని 7వ కుమారుడు బ్రహ్మదత్తుడుగా అనూహునికి ఏ రీతిలో జన్మించాడు? మిగిలిన కౌశిక పుత్రులు ఏ విధంగా ఉత్తమ గతులు పొందారు? ఇవి కూడా నాకు చెప్పండి అంటూ అడిగారనమాట. అప్పుడు ధర్మరాజుకి ఇలా చెప్తున్నారనమాట. ఈయన ఏమని, పూర్వవంశంలో పూర్వమిత్రుడు జన్మించాడు. అతనికి బృహద్దిషుడు, అతనికి బృహద్ధనుడు, ఆ బృహద్దిషుడికి బృహద్ధనుడు, ఆ బృహద్ధనుడికి సత్యకర్ముడు, సత్యకర్ముడు సత్యజిత్తు అని జన్మించారు. ఈ సత్యజిత్తుడికి విశ్వజిత్తు అన్నవాడు పుట్టాడనమాట. అతనికి సేనాజిత్తు అన్న అతను జన్మించాడు. ఈ సేనాజిత్తుకి మళ్ళీ 4 కుమారులు వచ్చారు. వారు మహాబలవంతులు. వాళ్ళు రుచిరరుడు అనేవాడు అద్భుత పరాక్రమశాలి. అతనికి పృథుసేనుడు అనేవాడు జన్మించాడు. ఆ పృథుసేనుడికి పారుడు, పారుడికి నిషుడు జన్మించారు. ఈ నిషుడికి 9 కుమారులు జన్మించారయ్యా. ఆ 9 అతిరథులై గొప్ప ఖ్యాతి వహించారు. వారిలో మహాసూరుడు సమర్థుడనమాట. మళ్ళీ అతడికి పృథుడు, ఆ పృథుడికి మళ్ళీ విభ్రాజుడు, అతనికి అనూహుడు జన్మించారు. సుకుని కుమార్తె అనూహులకు బ్రహ్మదత్తుడు జన్మించాడు. బ్రహ్మదత్తుడికి విశ్వక్సేనుడు, అతనికి దండసేనుడు జన్మించారు. ఆ దండసేనుడే కాంపిల్య నగరాన్ని ఏకచక్రాధిపత్యంగా పరిపాలించాడు. దండసేనుని మీదికి ఉగ్రాయుధుడు దండెత్తి వచ్చాడు. భీకర చక్రాయుధంతో ఘోర సంహారం సాగించాడు. ఆఖరికి దండసేనుడినే కాదు, అతని వంశాన్ని అంతటిని నిర్మూలించాడు. అక్కడితో ఆగలేదు అతను. మార్గం మధ్యలో తనకు అడ్డు తగిలిన ప్రతి క్షత్రియుణ్ణి సంహరించేశాడు. పరమ భయంకరుడై విజృంభించాడు. అదే సమయంలో నా తండ్రి శంతన మహారాజు పరలోకగతుడు కావడంతో నేను అతనికి పితృకర్మలు ఆచరిస్తూ ఉన్నాను. అప్పుడు ఉగ్రాయుధుడు నా దగ్గరికి తన రాయబారిని పంపించాడు. రాయబారిని పంపించి వాని ముఖతః నాకు ఆదేశించాడు ఇలాగా అని ఆగాడు భీష్ముడు. ఆనాటి దృశ్యాలను మాటలను గుర్తు చేసుకుంటూ ఆందోళన చెందాడు. ఇది గమనించాడు ధర్మరాజు. కంగారు పడ్డాడు. కాసేపటికి భీష్ముడే తేరుకుని నెమ్మదిగా చెప్పాడనమాట. ఉగ్రాయుధుడు నాకు ఆదేశించింది ఏమిటంటే, భీష్మ, నీ సవితి తల్లి సత్యవతి ముల్లోకాల్లోనూ మహా అందగత్తె. ఆమెపై నేను మనసు పడ్డాను. నేను మనసుపడ్డ కారణంగా నువ్వు నీ సవతి తల్లిని నాకు అప్పగించాలి అన్నాడు. దానికి నువ్వు అంగీకరిస్తే రాజ్యం సహా నీ మాన ప్రాణాలు ఉంటాయి. ఒకవేళ నువ్వు అంగీకరించకపోతే యుద్ధానికి సిద్ధమవు అన్నాడు. నేను సంహరించడం ఖాయం అంటూ కూడా చెప్పాడు. ఆ మాటలకి నా ఆగ్రహావేశాలు కట్టుతప్పాయి. విచిత్ర వీరునితో సహా ఉగ్రాయుధునిపై యుద్ధానికి సిద్ధమయ్యా నేను. మంత్రులు, ఋత్విజులు, మిత్రులు నన్ను వారించారు. భీష్మ, సూతకంతో మైలపడి ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఆయుధాలేవి అంటుకోకూడదు. దివ్యాస్త్రాల సంగతి అసలు చెప్పనే అక్కర్లేదు. అందుకని ముందు సామధాన భేదోపాయాలు ఉపయోగించు. కాలయాపన చెయ్యి. పితృకర్మ పూర్తి కాని తర్వాత మరీ తప్పదనుకుంటే యుద్ధం చేద్దుగానే అన్నారు. దౌత్యం చేసేందుకు ఉగ్రాయుధుని సమీపించారు అంతా. ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, ఇంకెన్ని విధాలుగా బతిమిలాడినా ఆ ఉగ్రాయుధుడు వినిపించుకోలేదు. పైగా మాపై చక్రాయుధాన్ని ప్రయోగించాడు. దాంతో ఆ చక్రాయుధం యుగాంతంలో సూర్యునిలా ప్రజ్వలిన తర్వాత వెలుగు కోల్పోయి నిప్పు కణికలా మారి చల్లారిపోయింది. దానికి కారణం ఉగ్రాయుధుడు నీతి తప్పి నా తల్లిని కోరడమే అన్నమాట. ఉగ్రాయుధుడు అది గమనించి ఆశ్చర్యపోయాడు. అయినా పట్టు వదలలేదు. ఈలోపు అశౌచ దివసాలు గడిచిపోయాయి. అంటే ఈ రోజులన్నీ ఆ అశౌచ రోజులన్నీ గడిచిపోయాయి అన్నమాట. పరిశుద్ధుడినయ్యాను. సైన్య సమేతుడినై ఉగ్రాయుధుడిని ఎదుర్కొన్నాను. 3 రోజుల పాటు భీకరంగా యుద్ధం చేశాం. ఆఖరికి నా చేతిలో ఉగ్రాయుధుడు మరణించాడు. మరణించిన మరుక్షణమే అతన్ని అంటిపెట్టుకుని ఉన్న సైన్యాలన్నీ చెల్లా చెదరైపోయి పారిపోయాయి.
ఉగ్రాయుధుని సంహరణ అనంతరం కాంపిల్య నగరాన్ని రాజ్యభ్రష్టుడై ఉన్న వృషతునికి అప్పగించాను. నేను అతన్ని ఏలుకోమన్నాను. అహిచ్చత్రపురంతో పాటు కాంపిల్య నగరాన్ని కూడాను పాలించాడు. అయితే వృషత్తుని కుమారుడైన ద్రుపదుణ్ణి అర్జునుడు ఓడించి ఆ పురాల రెంటిని ద్రోణాచార్యుడికి అప్పగించాడు. ద్రోణాచార్యుడు కాంపిల్యాన్ని మాత్రమే ఉంచుకొని అహిచ్చత్పురాన్ని ద్రుపదుడికి ఇచ్చేశాడు అని చెప్పి, నేను నీకు చెప్పదలుచుకున్నది వేరు, చెప్పింది వేరు. నేను చెప్పదలుచుకున్నది పితృసమారాధన గురించి. పితృసమారాధన ఫలితంగా కౌశికుని కుమారులు ఏ రకంగా శుభాలు అందుకున్నారన్నది నేను ఇప్పుడు నీకు వివరిస్తాను ఉండు అంటూ అన్నారన్నమాట. ఇది నేను మార్కండేయుని దగ్గర తెలుసుకున్నది అంటూ మళ్ళీ భీష్ముడు మార్కండేయుడు వారి దగ్గర విన్న కథని చెప్పడానికి ఉద్యుక్తుడయ్యాడనమాట. మళ్ళీ మనం ఈ కథని రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.